మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. సీటు త్యాగం చేస్తే ఎమ్మెల్సీ ఇత్తా అన్నోళ్ళు ఎమ్మెల్సీ పదవి ఇయ్యకపోగా కనీసానికి పిలిచి మాట్లాడు కూడా మాట్లాడతలే అని పిఠాపురం వర్మ సారు బాబు సారు గురించి మనసులో పెట్టుకున్నాడో లేదో గైనకే తెలవాలి. కానీ ఇప్పుడైతే బాబు సారుకు ఓ పెద్ద డిమాండ్ చేసిండు వర్మ సారు. గా డిమాండ్ తోటి బాబు సారుకు లోకేష్ అన్నకు నడుమ పంచాదైనా అవుతుంది కావచ్చు అని అంటున్నారు కొందరు. మరి గా డిమాండ్ ఏందో గా కథ ఏందో గీ ముచ్చట చూసి పురా కరుచుకొని రాపోండ్రి. 2047 ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి రాబోయే రోజుల్లో పార్టీ రథసారథి నారా లోకేష్ గారిని ఈ పార్టీని ఏదైతే మన గెలుపుకు కారణమైన పాదయాత్ర చేసి ఉన్నారో ఆయనకి రథసారథిగా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. పార్టీకి భవిష్యత్తు ప్రణాళిక ఉండాలి. భవిష్యత్ తరం నాయకుడు మరి నారా లోకేష్ గారు ఉండాలి అన్న వాళ్ళందరూ కూడా చేతులెత్తవలసిందిగా కోరుతా ఉన్నాం. నారా లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. సైకిల్ పార్టీ భవిష్యత్తు కోసం పార్టీ పగ్గాలు మొత్తం లోకేష్ అన్నకే అప్పచెప్పాలన్నట. 2045 విజన్ అని రాష్ట్రం కోసం పెట్టుకున్నట్టే పార్టీ కోసం కూడా ఓ విజన్ పెట్టుకొని లోకేష్ అన్నకు అప్పచెప్పాలని అంటున్నాడు పిఠాపురం వర్మ సారు. సార్కి ఇప్పుడే కాదు గాని అడమ లోకేష్ అన్నకు చిన్న సీఎం పదవి ఇస్తే తప్పేందని కూడా మాట్లాడిండు. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత కొట్టి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గా నడిచాడు. సమయం దొరికినప్పుడు ఆళ్ళ మైక్ ఇచ్చినప్పుడు ఆళ్ళ సందర్భానికి తగ్గట్టుగా లోకేష్ అన్నకు అది ఇయ్యాలే ఇది ఇయ్యాలే ఈ పదవిలో కూర్చోబెట్టాలి అని ఇత మాట్లాడుతూనే ఉన్నాడు వర్మ సారు. మరి పార్టీ మీద పాయరంతో లోకేష్ అన్న మీద అభిమానంతో నమ్మకంతో ఇత మాట్లాడుతున్నాడో లేకపోతే ఈయన పదవి కోసం అట్లా మాట్లాడుతున్నాడో తెలియదు. కానీ రాష్ట్రంలో ఏ తెలుగుదేశం లీడర్లు చేయని డిమాండ్లు చేస్తుంటే వర్మ సారే ముంగట్టున్నాడు. ఎమ్మెల్సీ పదవి ఇస్తా అని ఇవ్వకుండా బాబు సార్ పక్కకు పెట్టిండు కాబట్టి లోకేష్ అన్నతోటి ఏదన్నా పని అవుతుంది కావచ్చు అనుకుంటున్నాడో ఏందో లేకపోతే వర్మ సార్ ఆలోచన ఏందో తెలియదు. కానీ ఇక తాపకు కొత్త డిమాండ్లు చేస్తున్నైతే పెద్ద ముచ్చటనే అవుతున్నది సైకిల్ పార్టీలో. అయినా లోకేష్ అన్న గురించి పార్టీకి బాబు సార్కు ఒకళ్ళు చెప్పాలన్నా ఏది ఎప్పుడు చేస్తే మంచిది అనే ఆలోచన బాబు సార్కి ఎప్పటికీ ఉంటుంది అని వచ్చిర్రు కొందరు రాజకీయ మేధావులు. కానీ ఇక మరి చూడాలి ముంగట వర్మసారి డిమాండ్లు పెరుగుతాయో లేకపోతే గీడికే బంద్ అవుతాయో. కొన్నొద్దుల సంధి ఆగిందనుకున్న పంచాది మళ్ళా షురువైందుల్లా. గా నడుమ నా పిల్లలు లోపటున్నారు నన్ను లోపటికి పంపియుండ్రని మంచు మనోజ్ అన్న లొల్లిపెట్టుడు, మోహన్ బాబు సారు ఓ ఇలేకర్ని కొట్టుడు, మస్తు మంది బౌన్సర్లను తీసుకొచ్చి విష్ణన్న ఇంట్లో పెట్టుడు, మనోజ్ అన్న తోటొచ్చిన బౌన్సర్లకు విష్ణన్న పెట్టిన బౌన్సర్లకు నడుమ లొల్లవుడు, పోలీసోళ్ళు సోట్లు పెట్టుడు. ఇవన్నిటి తర్వాత జనరేటర్ల శేఖర్ పోసుడు. ఓ గిట్లా ఎప్పుకుంటా పోతనైతే మస్తు లొల్లిల తొవ్వల్నే ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త లొల్లి షురువైంది. కోర్టు పర్మిషన్ ఉన్నా కూడా పోలీసులు ఇంట్లకు ఓనిత్తలేరు అని ఇయాల జల్పల్లిలున్న మోహన్ బాబు సారింటి ముంగట ఊసుండి నిరసన చేసిండు చిన్న కొడుకు మంచు మనోజ్ అన్న. 3-4 వద్దులు బయటి రాష్ట్రంలో ఉన్న మనోజ్ అన్న ఇయాల పట్నం వచ్చిందని ఎరకై మోహన్ బాబు సారింటి కాడికి పోయిండ్రు పోలీసులు. లోపటికి పోతే పంచాయతీ అవుతుందని మనోజ్ అన్న నాపే వరకు గేటు కాన్నే నిరసన చేసిండు మనోజ్ అన్న. ఇంట్లున్న మనోజ్ అన్న సామాన్లను వలగొట్టిండట విష్ణన్న. పెట్స్ ఉన్నాయి అన్ని పగలగొడుతున్నారు, మా వస్తువులన్నీ లోపల నా రూమ్ వస్తువులన్నీ పగలగొట్టేశారు. నా బాబు ఫొటోస్, నా పాప ఫొటోస్, చిన్నప్పటి నుంచి ఉన్న వస్తువులు, నా పాప కోసం ఉన్న చిన్న నగలు మేము బర్త్డే కోసం కొనుక్కున్నట్టువి ప్రతిదీ పగలగొట్టి ఎక్కడేసారో కూడా తెలియట్లేదు. నా కారు, నా 2016లో కొనుక్కున్న నా కారు టో చేసుకొని ఆల్మోస్ట్ 9 ఇయర్స్ కారు. నాకు చిన్న నేను పాత వస్తువులు అన్నీ ఎత్తి పెట్టుకుని ఉంటానండి, నేను అవే వాడుకుంటూ ఉంటాను. అండ్ నాకు ఆ సోకులు లేవు. అది తీసుకొచ్చి ఆ కారుని టో చేసుకొని తీసుకొచ్చేసి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద వదిలేరు. నా మా వైఫ్ కారు మినీ కూపర్, దాన్ని టో చేసుకొని తీసుకొచ్చి ఆ గ్రౌండ్లో వదిలేరు. ఆ గ్రౌండ్లో వదిలి అక్కడ కర్చీఫ్లు కట్టుకొని రౌడీ షీటర్లందరూ దిగి దగ్గరుండి దాన్ని టో చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వదిలేరు. నేను జైపూర్కి వెళ్ళానా, అదే రోజు నైటు విష్ణు అతను ఫాలోయింగ్ కారు ఉంటుంది, ఎక్కువ కారులో అతను మనుషులు వచ్చి నా నార్సింగ్లో నా ఆఫీస్కి గోడలు దూకి లోపలికి వచ్చి నా కారుని దొంగకి పెట్టి స్టార్ట్ చేసుకొని ఆ కారు దొంగతనం చేశారండి. అంటే ఎందుకు ఇంత దరిద్రానికి దిగజారుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. మనం పోరాడాలంటే ఎండి ధరల మీద పోరాడదాం, పని మీద పోరాడదాం, హెల్తీగా పోరాడదాం అని నా భైరవం వదులుదాం అనుకున్నాం సినిమా. ఇంకంతే భైరవం వదులుతున్నా అనేసరికి టెన్షన్ అయిపోయి కన్నప్ప పోస్ట్పోన్ చేసుకున్నాడు. ఆ కోపం ఎలా చేసుకోవాలో తెలియక నా మీద ఇదంతా రుద్దుతున్నారు.
కన్నప్ప సినిమాకు పోటీగా భైరవం సినిమా ఇడతా అని మనోజన్న అన్నందుకే గిదంతా ఎత్తున్నాడట విష్ణన్న. వాళ్ళ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సినిమాలు ఎత్తే గిప్పుడేమో గిట్ల ఎత్తున్నారు అని బాధపడ్డాడు మనోజన్న. సినిమాలు పనిచేసినప్పుడు నేను క్యాంపస్కి పనిచేసినప్పుడు ఒక్క రూపాయి ట్రాన్సాక్షన్ వాళ్ళ దగ్గర నాకు వచ్చిందని చెప్పానండి. ఈ రోజు వరకు ఈ మనోజు ఒక్క రూపాయి తీసుకోలేదు నా కుటుంబం నుంచి, ఒక్క రూపాయి తీసుకోలేదు ఏ సినిమాకి. నేను బయట ప్రొడక్షన్ హిట్ కొట్టి బయట ప్రొడక్షన్లో చేసుకొని ఒకటి హిట్ కొడితే చాలు తీసుకొచ్చి ఇక్కడ లాక్ చేసేస్తాడు. విష్ణు కంపెనీలో 25 filmsలో నువ్వు చేయాలి, వేరే నువ్వు ఇప్పుడు ఆడగట్ట పేసుకొని చేయకపోతే విష్ణు కెరీర్ నిలబడదురా, నువ్వు ఆడగంటే అంటే నాకు కంఫర్టబుల్ లేదు, ఇప్పుడు ఐఎమ్ నాట్ రెడీ ఫర్ లేడీ గెటప్ అన్నప్పుడు అంటే సెంటిమెంట్గా కూర్చొని పెట్టి లేదు విష్ణు కెరీర్ నీ చేతిలో ఉంది అని నిలబెడదాం హీరోగా, నువ్వు ఒక పర్ఫార్మెన్స్ నువ్వు కామెడీ చేస్తావు అంతా నువ్వు చేయి అంటే అన్న కోసం అమ్మాయి గెటప్ కూడా వేసుకొని యాక్ట్ చేశానండి. ప్రతిదీ చేశాను, వాళ్ళకి స్టంట్స్ డైరెక్ట్ చేశాను, సాంగ్స్ కంపోజ్ చేసి పెట్టాను, ప్రతి గొడ్డు చాకరీ చేసి పెట్టాను వాళ్ళకి గ్రాఫిక్స్. నేను గ్రాఫిక్స్ చదువుకుంటే అతను గ్రాఫిక్స్ కంపెనీ పెట్టుకున్నాడు. అన్న కోసమే అమ్మాయి గెటప్ వేసుకొని యాక్టింగ్ చేసిండట. అన్న కోసం సాంగ్స్ ఫైటింగ్లు చేసినా కూడా ఇప్పుడు గిట్ల ఎత్తున్నారట. క్రమశిక్షణకు బట్టలు తొడిగిచ్చి రూపమిచ్చిన మోహన్ బాబు సార్ ఇంట్ల పంచాదిని ఇంట్ల దెంపుకోక గిట్ల బజార్లకు వచ్చేదాకా ఏం చేస్తున్నట్టో ఏమో. కానీ ఈయన ఓవుడు అల్లు రానియకపోవుడు, ఈయనే ధర్నాలు చేసుడు ఆళ్ళు పోలీసులను పిలుసుడు, ఇదే అయితున్నది కొన్ని నెలల సంధి. రాజకీయ లీడర్ల పంచాదులన్న తగ్గేటట్టున్నాయి గాని మంచివారి పంచాదైతే గిప్పట్ల తగ్గేటట్టు లేదు అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన సోషల్ మీడియా పబ్లిక్. పబ్లిక్ గ్యాస్ రేట్ పెరిగిందని చెప్పి నిన్న మా ముసలోడు ఉన్న సిలిండర్ను అమ్మనికి చూసిండు. మరి ఎల్లెం కథలు పడుతున్నాడు, పిలుద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? నాకు మాగెరికగా నువ్వు ఆగు. ఇది నాకు చెప్పే అంత అయిపోయింది. హలో అరే శంకర్ ఏడున్నావురా? అరే నీకు జర్రంతరాన్న చిగ్గు చెర ఉన్నా అరే పోసిక. అరే మనం ఏడికి పోదామని చెప్పిరా నీకు? మనం ఎప్పుడు పోతాం, మనం అన్న పని ఎప్పుడు చేసేస్తాం రా. జలిరా. అరే ఆడిపిల్ల కదా దిద్దుకున్నట్టుగా ఇంకా నడింత కూర్చొని అట్లా దిద్దుకుంటా కూర్చుంటావురా? నువ్వు ఎత్తెత్త మనిషి అన్నాడు చెప్పు, నీ పిల్లం రానిత్తలేదా ఇతలకి? జల్లిరా ఆలస్యం అవుతాను జల్లిరా. ఓ తాత ఏడికే ఎవరినో రమ్మని పోతా అంటున్నావు, ఇంతకు ఏం పని మీద పోతున్నావు చెప్పరాదు? చెప్తా జరసేపు సైజు. అల్లా రమేష్ ఏడున్నావురా? ఏంది ఊళ్ళే తంబాలకు లైట్లు పెడతానావు? అరే నువ్వేం మనిషివిరా, ఒక పక్క మన పార్టీ పర్వత పోతాందిరా అంటే నువ్వు ఊళ్ళే తంబాలకు లైట్లు బిగించుకుంటా కూర్చుంటావురా? జల్లి నువ్వు ఆ తంబాలు దిగుతే ఆలస్యం అయితే కానీ ఆనిసలు దునుకు జల్లి రాక నా దగ్గరికి రా. మనం పట్టణానికి పోవాలి రాంచను, మనం పోయి చేద్దామన్న పని ఏంది? మనం పార్టీ పర్వత కాపాడాలి. జల్లిరా రా. మేసేగాడిది వచ్చి శేషగాడిదని సెడగొట్టినట్టు పని పాటలేని నువ్వు పని చేసేటోళ్ళని ఏడికి రమ్మంటున్నావు చెప్పరాదు? ఇంతకు ముచ్చటైందే. అది కాదు పిల్ల, ఆమెకు ఏం అవసరం అని, ఆమెకు ఏం అవసరం నువ్వే చెప్పు. మా సర్కారు నిర్ణయాలలో ఆమె ఏలెందుకు పెట్టాలి? మా సర్కారు పాలనలా ఆమెకు ఎందుకు జోలి? నువ్వే చెప్పు ఇక నేనేమన్నా. అసలు ఆమె ఎవ్వరు? మా చెయ్యి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అంటే ఏం చేయాలి? పార్టీ వ్యవహారాలే చూసుకోవాలి. కానీ మా పాలన వ్యవహారాలతోటి ఆమెకు ఏం పని? గది నేను అడుగుతాను, నువ్వే చెప్పిగా. నువ్వు చెప్పినట్టు నేను ఇంట చెప్పు. ఓహో అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మేడం గురించే కదా నువ్వు మాట్లాడేది? అయినా ఆమెం చేసిందని నువ్వు ఇంతగా ఆనందం చింపుకుంటున్నావు? ఏం చేసిందా? ఈ ముచ్చట నువ్వు చూసుకుంటా నన్నే అడుగుతాను ఎన్నెలా? ఇది నీ పద్ధతేనా? మా రేవంతాల్ సార్ సర్కారు సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాల భూమిని సాగు చేసి అమ్మాలని చూస్తా ఈ మీనాక్షి నటరాజన్ అనే మేడం మాకు చెప్పకుండా చేయకుండా పోయి ఆ యూనివర్సిటీలో చదివే పిల్లగాళ్ళు వాళ్ళ సంఘాలతోటి కలిసి కూర్చొని మీటింగ్ పెడతదా? ఇదేనా పద్ధతి? అంటే ఇక మేము లేమా? అసలు రాష్ట్రంలో మా సర్కారు ఉన్నదా లేదా? మా రేవంతాల్ సార్ ఉన్నాడా లేడా? మీరు చేసేది సొక్కం పనే అయితే చదువుకునే పిల్లగాళ్ళు నిరసనలు ఎందుకు ఎత్తారు? హైకోర్టు సుప్రీంకోర్టు అచ్చింతలు ఎందుకు ఎత్తది మీకు? అందుకే ఆ మేడం జరంతా పిల్లగాండ్ల కోపం మీద నీళ్లు చల్లుదామని పోయి కూర్చొని మాట్లాడింది. తప్పేమున్నా చెప్పరాదు అందులో? అంటే మా ఇన్ఛార్జి మేడమే పోయి ఆ యూనివర్సిటీలో చదువుకునే పిల్లగాళ్ళతోటి కూర్చొని మీటింగ్ పెట్టి మాట్లాడిందంటే మా రేవంతాల్ సార్ సర్కారు తీసుకున్న నిర్ణయం తప్పని మాకు మేమే చెప్పుకున్నట్టే అవుతుందా కాదా? మా ముఖం మీద మేమే బురద చల్లుకున్నట్టు అవుతుందా కాదా? నువ్వే చెప్పిగా, నువ్వు చెప్పు. అరే నీ అవ్వా అట్లెట్లా అవుతుంది? సర్కారు తీసుకున్న నిర్ణయంతో పార్టీకి ఏమన్నా చెడ్డ పేరు అత్తదేమో అని పిల్లగాండ్లను ఊసుండబెట్టి మాట్లాడింది. దాంట్లో తప్పేమున్నదే?
సరే ఆ ముచ్చట పక్కకు పెట్టు. తెలంగాణ సెక్రటేరియట్ పోయి మా వాళ్ళందరినీ కూర్చుని పెట్టి మీటింగ్ పెడుతుందా ఈ మీనాస్కి నటరాజన్ మేడం అనేట ఆమె? అసలు తెలంగాణ సెక్రటేరియట్ అంటే ఏమనుకున్నది? మా చేయిపాటి ఆఫీసు గాంధీ భవన్ కి అనుకున్నదా ఏంది? ఈ ముచ్చట తెలుసుకొని బయట తెలంగాణ జనాలంతా ఏమనుకుంటారు చెప్పు? మరి రేవంత్ సార్ సర్కార్కి ఎంత నాదాన్ని రావాలి నువ్వే చెప్పిగా. అయ్యో అధికారంలో ఉన్నది మా పార్టీనాయే, లీడర్లందరూ మా వాళ్ళే కదా అని అలవాట్ల పొరపాట్లు ఎక్కచ్చి తెలంగాణ సెక్రటేరియట్లో కూర్చొని మీటింగ్ పెట్టింది కావచ్చు. తీయరాదు? పెడుతుంది మేడం తరీకా చూస్తుంటే సర్కారు చేసే అన్ని పనులలో ఏలు పెట్టితట్టే కానొస్తుంది. ఇక రేపట్ల మా మంత్రులందరినీ ఆ హెలికాప్టర్లు వేసుకొని పోడు కూడా బంద్ చేయమని అంటది కావచ్చు. మీరు అంటే తాపకు హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతాను ఆటో రిచ్చల కంటే ఈనంగా అని ఆ నల్గొండ మంత్రులందరికీ వార్నింగ్ ఇచ్చినా ఇస్తుంది కావచ్చు. బో మస్తు స్ట్రిక్ట్ మస్తు సిన్సియరు మేడం అని అనుకున్నాం గాని ఇట్లా మా సర్కార్ కిందనే ఎసరు పెడితే రకం అని నేను అసలే అనుకోలేదు. రాయను రాము శంకరు. సరే ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వచ్చి నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెప్పు ముందుగాల. చెప్పేదే ఉన్నది. ఓ 10 మంది కార్యకర్తలు నెంబడేసుకొని ఆ ఆఫీసుకు పోయి ఈ మీనాస్కి నటరాజన్ మేడం మాకు అసలే నచ్చలేదు సారు, ఆమె నిర్ణయాలు కూడా మాకు అసలే నచ్చలేవు, మేము రాసిన ఉత్తరం హైకమాండ్కు పంపిర్రని ఆ గాంధీ భవన్ లో ఉత్తరం రాసి ఇచ్చేస్తాం. వాళ్ళు ఆల్రెడీ అత్తాలు కావచ్చు. ఓ 10-20 మందికి ఫోన్లు చేసి రమ్మనన్న పోదాం హైదరాబాద్. కానీ అసలు మీనాక్షి నటరాజన్ మేడం అంటే ఇవ్వలే మీ ఢిల్లీ పెద్దలు పంపించిన మీ చెయ్యి పట్టి ఇన్ఛార్జి. మీరు గామని వద్దంటున్నారంటే మీ రాహుల్ గాంధీ సార్ మాటను కూడా ధిక్కరించినట్టే కదా. అరే ఒక్కొక్కసారి మా మాట మేము చక్కగినాం. ఆ రాహుల్ గాంధీ సార్ చెప్తేంది, ఈ నటరాజన్ మీనాక్షి మేడం చెప్తేంది. ఎవరు చెప్పినా మేము అసలుకే అయినాం. అసలు తెలంగాణలో మరి రేవంత్ సార్ ఆ ముఖ్యమంత్రి లేకుంటే ఈమెనా? ఈమె చెప్తే మేము ఎందుకు వినాలి చెప్పు? చూస్తుంటే మా ముఖ్యమంత్రి రేవంత్ సార్ను పక్కకు పెట్టి ఈమె వేరే టోళ్ళను ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న పెట్టినట్టున్నది. ఈమె తరీకా చూస్తే గట్లనే కానొస్తుంది. మీ పార్టీ ఇన్ఛార్జిని మీరే వ్యతిరేకిస్తున్నారంటే మీ నిర్ణయాలను మీరే తప్పు పట్టుకున్నట్టు అవుతుంది. మీరు గిట్లా అనుకున్నట్టు చేయబట్టే మందిల నాదానవుతున్నారు. అయినా మంచిదే. అసలు మా చేయిపాటి అంటే ఏమనుకుంటావే నువ్వు? పెద్ద మహాసముద్రం. మా అంటే ఒక్కడే ముఖ్యమంత్రి ఉండడు, గెలిచిన ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రులే. ఎరికేనా? ఎవరి నిర్ణయాలు వాళ్ళకే ఉంటాయి, ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళే చేస్తారు. దీన్ని ఎవరు తప్పు పట్టేది ఉండదు, ఎవరు ఎదిరించేది ఉండదు, మమ్మల్ని ఎవరే ప్రశ్నించేది. అయ్యా రాములు గారు, నువ్వు పార్టీ పరువును నిలబెట్టేతందుకే మాట్లాడుతున్నావో లేకుంటే పరువు తీసేతందుకే మాట్లాడుతున్నావో నాకైతే అర్థమైతలేదు. ఇప్పటికే హెచ్సియు భూమి పంచాయతీ చేయబట్టి పార్టీ పతార తక్కువ అయిందేమో అని ఆమె అందరినీ బుదిరకిచ్చుకుంటే మీరేమో ఆమె మీద దుమ్మెత్తి పోతున్నారు. ఇగో చూడు బుజ్జి, ఈ మీనాక్షి నటరాజన్ మేడం అనేట ఆమె మాకు నచ్చలేదు, మాకు అద్దు. పోయినసారి ఆమె పేరు ఏం పేరో ఉండే నాకు యాదికచ్చి పాడైతలే కానీ ఆమె ఎంత చక్కదనాల మనిషి. ఎరికేనా? మీరు తనక సాగుర్రి నన్ను ఎంటర్టైన్మెంట్ చేయర్రి అన్నట్టుగా ఆమెదేదో ఆమె చూసుకునేది, మా పని ఏదో మమ్మల్ని చేసుకొని ఇచ్చేది. కానీ మా దాంట్లో ఇది ఈమె లెక్క వచ్చిన దానికి రాని దానికి అన్ని తల ఏదైతే అసలే పెట్టకపోయేది. బంగారం అసలు తల్లి. కానీ ఇక ఈమె వచ్చిందా మా ప్రతి పనిలో ఏలు పెట్టి గెలుకుతుంది. ఏం తరీక అన్నట్టు ఏం పద్ధతి అన్నట్టు మాకు అద్దు. ఈ మీనాక్షి నటరాజన్ మేడం మాకు అద్దు అంటే అద్దు అంతే. ఇక నువ్వు చెప్తే తినే తట్టులేవు కానీ సరే పోయిగా. ఇంకెవరికి ఫోన్ చేద్దాం అనుకున్నా. రమేష్ స్తంభం మీదకి దునుకోమన్నట, స్తంభం మీదకి దునికితే మూతి పనులు అని రాలే కదా. ఓ వాడిని వచ్చా మనుగొట్ట నేను జల్లిన రమ్మని చెప్పిన రా, ఏదో శాస్త్రానికి జల్లిన రమ్మని చెప్పేటందుకు స్తంభం మీద దునుకోమని అన్నారా? దునుకోమని అంటే దునుకుతారా? వాడు చెప్తేనే వాడు దునికినాడు, వాళ్ళందరూ నేను అనటానికి కురికెత్తాలి. ఓ కొడుకు వాడిని వచ్చా మనుగొట్ట నేను చెప్తే వాడు దొరుకుతారా? ఓ కొడుకు వాళ్ళకి దొరికేది ఉంటే నన్ను కుక్కను వచ్చినట్టు కొడతారు. చూసిండ్రానుల్లా షెయి పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి మేడంకు ఇటు తెలంగాణలో ఉన్న షెయి పార్టీ లీడర్లకు అస్సలకే పడతలేదట. సర్కారు ఒకటి ఆలోచిస్తే మేడం ఇంకోటి ఆలోచన చేస్తున్నదట. మరి ఇలా పంచాయతీ ఇంకేదాకా పోతుందో, ఢిల్లీ పెద్దలు ఇలా పంచాయతీని ఎట్లా తెంపుతారో కానీ అందరు కలిసి ఆఖరికి తెలంగాణలో షెయి పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నారా అని రంది పడుతున్నారట కొందరు షెయి పార్టీ కార్యకర్తలు. చూడాలి మరి ఏమవుతుందో కొత్తకు. రీల్స్ మీద పిచ్చితోని గీ నడమ పోరగన్లు చేసే చిత్రాలు మామూలుగా ఉంటలేవు కదా. ఇగో గీళ్ళని చూసిండ్రానుల్లా ఏకంగా రీల్స్ మోజుల స్టేషన్ కెంచి పోలీసుల జీబునే ఎత్తుకపోయిండ్రు. నాగర్ కర్నూలు జిల్లా ఈగల పెంటలున్న పోలీస్ జీబును స్టేషన్లకెంచి తీసుకుపోయిండ్రట గీ తీట పోరగాన్లు. మళ్ళా గీళ్ళెవలో వేరేటోళ్ళు కూడా కాదట, ఎస్ఐకి దగ్గరి సుట్టపొల్లేనట. మరి మా మామ ఎమ్మెల్యే అన్నట్టు ఎస్ఐ సారు మా ఓడేనాయే,
మనల్నెవర్రా ఆపేది అని అనుకున్నారో లేకపోతే ఏందో గాని స్టేషన్లకెంచి బండి తీసుకొచ్చి రోడ్ల మీద బగ్గనే రౌండ్లు కొట్టిండ్రట. ఇక రోడ్డు మీద పోలీస్ బండితోని చక్కర్లు కొట్టుకుంటా రీల్స్ కూడా చేసిండ్రు. ఆగో చూసిండ్రు కదా పోలీస్ జీబులకెంచి ఎట్లా స్టైలుగా దిగుకుంటూ అత్తున్నాడో గీ మోతవారి. ఇగో గీ సోకుల కోసం సోపతి గాళ్లతోని కలిసి స్టేషన్లున్న గీ బండిని తీసుకొచ్చిండ్రట. ఇక సినిమాల హీరో లెక్కనే ఫోజులు కొట్టుకుంటా బగ్గనే వీడియోలు తీసుకున్నారట. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు మస్తు పరిశాన్ అయినరట పోలీసోళ్ళు. ఆగో గట్లెట్లా పోలీసోళ్ళ జీబును కామన్ పబ్లిక్ గట్లెట్లా తీసుకుపోతారని ఎంక్వైరీ చేసే వరకు ఎస్ఐ సుట్టపొల్లే గీ బండిని తీసుకుపోయినరని ముచ్చట బయటపడ్డదట. ఈ ఎంబటే ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవాలని పెద్ద ఆఫీసర్లకు కంప్లైంట్ చేసిండట సిఐ సారు. డ్యూటీ కోసం వాడాల్సిన బండ్లను గిట్లా ఇంట్లోళ్ళ సరదాల కోసం వాడుడైందని మస్తుగా గరమైతున్నారు చాలా మంది పబ్లిక్. ఇక గీళ్ళ లెక్కనే ఎమ్మెల్యేలకు మంత్రులకు ఇచ్చిన బండ్లను వాళ్ళ సుట్టపొల్లు ఇంకెన్ని తీర్ల వాడుతున్నారో ఏమో పోన్రని అనబట్టిండ్రు ఇంకొందరు. ఏపీ సీఎం చంద్రాల్ సారు మొత్తానికి అమరావతిలో కొత్త ఇంటి పనులు షురు చేసిండుల్లా. సచివాలయం వెనకపొంటి వెలగపూడిల ఇంట్లోళ్ళతోని కలిసి భూమి పూజలు చేసిండి. ఇయాల సారు పంచగట్టుకొని ఇంటామెతోని కలిసి కొత్తింటి జాగల ప్రత్యేక పూజలు చేసిండు. ఇంట్లోళ్ళందరూ కలిసి పునాది రాయికి సిమెంట్ వేసిండ్రు. దేవుడా జల్దిన ఇంటి పనులు పూర్తయి ఏడాది వరకు ఇండ్లకచ్చే కార్యాన్ని ఏపియాలని మంచిగా మొక్కుకున్నారు. ఇక మనవడు దేవాంశ్ తోని కూడా పునాది రాయికి సిమెంట్ వేపించిండు తాత చంద్రబాబు సారు. మొత్తం 1455 చదరపు గజాల్లో చంద్రాల్ సారు G+1 మోడల్ల ఇంటిని కట్టబోతున్నారట. సారు కొనుక్కున్న 5 ఎకరాల జాగల ఇంటితోని పాటు మీటింగ్ల కోసం కాన్ఫరెన్స్ హాలు, పార్కింగ్ సౌలతులు కూడా ఏర్పాటు చేయబోతున్నారట. ఏడాది లోపట్నే మొత్తం ఇల్లు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆర్డర్ వేసిండట చంద్రాల్ సారు. ఇప్పటికే ఇటు హైదరాబాద్లా అటు నారవారి పల్లెల సారుకు సొంతిల్లులు ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో కూడా కొత్తిల్లు కట్టుకుంటున్నాడు చంద్రాల్ సారు. గిన్నొద్దులు సార్కు ఏపీలో ఇల్లే లేదు, పక్క రాష్ట్రంలో ఉంటున్నాడు. ఏపీ గురించి మాట్లాడే అర్హత లేదని చాలా మంది ప్రతిపక్ష పొల్లు కారెడ్డమాడుతుండే. ఇప్పుడు ఏకంగా అమరావతిలోనే సారు కొత్తిల్లు కట్టుకుంటున్నాడు. మరి పంకపట్టోళ్ళు గిప్పుడేమంటారో. ఏదేమైనా కొత్త రాజధాని, కొత్త ఇల్లు, కొత్త పాలన అదిరిందయ్యా చంద్రాల్ సారు అనుకుంటా సార్ను తారీఫెత్తున్నారు గీ ముచ్చటెరకైన సారు ఫ్యాన్సు. ఇప్పుడున్న జమానాల లీడర్లంటే 5-10 కిలోమీటర్ల దూరం పోయేతందుకు కూడా హెలికాప్టర్ను వాడుతున్నారు చాలా మంది. కానీ త్రిపుర సీఎం మాణిక్ సాహా అనే గీనైతే ఏకంగా 150 కిలోమీటర్ల దూరం కూడా రైళ్లనే ప్రయాణం చేసిండు. గిట్లా ధర్మానగర్ అనే జాగలేవో డెవలపింగ్ పనులు చేయనీకి అగర్తలాల రైలెక్కిండట సారు. అగర్తలకెంచి సారు పోయే జాగలకు నడమ దూరం 150 కిలోమీటర్లట. అయితే రాష్ట్రంలో ఏడికి పోవాలన్నా రైళ్ల సౌలతులు మంచిగానే ఉన్నాయి. రైలు కనెక్టివిటీ బగ్గనే పెరిగిందని జనాలకు ఎరుక చేసేటందుకు సారు గీతిరిగా రైలు ప్రయాణం చేసిండట. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు సారు సింప్లిసిటీని తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది పబ్లిక్. మేము అధికారంలోకి రాగానే పోలీసు వాళ్ళందరినీ బట్టలు ఊడదీసి కొడతా అని నిన్న జగనన్న మాట్లాడిండు కదా. ఇక గా మాటలకు సత్యసాయి జిల్లా రామగిరిలో ఎస్ఐ కొలువు చేస్తున్న గీ పోలీసారు గీ తిరిగా గరమైండు. జగన్ పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. ఇక